హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలండే యూట్యూబ్ ఛానల్, jaypalanడే.com, జైపాలండే అప్డేట్స్. జోసా రౌండ్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. రౌండ్ 1 అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? దీనిపైన ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో, మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. రౌండ్ 1 తర్వాత మనం చేయాల్సిన పని ఏంటిది? దీంట్లో ఫ్రీజింగ్ ఏంటిది? ఫ్లోటింగ్ ఏంటిది? స్లైడింగ్ ఏంటిది? యాక్సెప్టెన్స్ లెటర్ మీకు వచ్చిందా లేదా? ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, వీడియోనైతే స్కిప్ చేయొద్దు. ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియో ఎక్కడ నచ్చినా లైక్ చేయండి. సో, ఫస్టు జోసాలో మనకు సీట్ వచ్చిందా? జోసాలో మనకు సీట్ వచ్చిందా? యెస్, వచ్చింది. మరి జోసాలో సీట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి సార్? ఎవరికైతే సీట్ వచ్చిందో మీకు సీట్ అలాట్ అయ్యిందా? యెస్, అయ్యింది. అయితే మీ సీట్‌ని కన్ఫర్మ్ చేయడానికి ఈ 3 స్టెప్పులు కంపల్సరీ. ఫస్ట్ స్టెప్ సీట్ యాక్సెప్టెన్స్. మనం కేటాయించిన సీట్‌ని అంగీకరించండి. నెక్స్ట్ మీ దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. ఈ అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని క్వెరీస్ వస్తా ఉన్నాయి. ఆ క్వెరీస్ అన్నీ కూడా రిజాల్వ్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ చేయండి. సో, మనం ఏం చేయాలి? ఫస్ట్ యాక్సెప్టెన్స్ చేయాలి. సెకండ్ స్టెప్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. థర్డ్ స్టెప్ పేమెంట్ చేయాలి. మరి వాళ్ళేం జేస్తారు? వాళ్ళేం జేస్తారంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ గూడా వెరిఫై చేస్తారు. ఎక్కడ? ఈ సెకండ్ స్టెప్‌లో మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు, కాలేజీ వాళ్ళు వెరిఫై చేసి మీ డాక్యుమెంట్స్ అన్నీ గూడా పర్ఫెక్ట్‌గా ఉన్నాయని మనకు చెప్పిన తర్వాత మనకు ఒక లెటర్ అనేది జనరేట్ అవుతుంది. రైట్? సో, నేను అప్లోడ్ చేయంగానే వెంటనే వెరిఫై అవుతాయా అంటే కావు. 3 డేస్ కావచ్చు, 4 డేస్ కావచ్చు. ఈసారి కొంచెం టైం ఇచ్చారు కాబట్టి ఇదంతా అవుతుంది. మరి ఇప్పుడు నాకు సీట్ అలాట్ అయింది. దీంట్లో నేను ఏ ఒక్క స్టెప్ చేయకపోయినా నా సీటు పోతదా? పోతది. నువ్వు యాక్సెప్ట్ చేయకపోయినా పోతది. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకపోయినా పోతది. మూడోది పేమెంట్ చేయకపోయినా పోతది. ఇవన్నీ కూడా ఏసి మీ డాక్యుమెంట్స్‌లో తప్పులుంటే అట్లా కూడా పోతది. రైట్? మరి ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయకపోతే నేను ఇంకో రౌండ్‌లో ఉంటానా? మీకు చెప్పాను. సో, ఇది అర్థమైందనుకుంటా. నెక్స్టు సో, ఇక్కడికొచ్చేసరికి ఫ్లో టు స్లైడ్ అని చెప్పేసి మనకుంటుంది. ఈ ఫ్లోట్ ఏంటి? ఈదుకుంటూ ముందుకెళ్ళడం. ఈదుకుంటూ ముందుకెళ్ళడం. స్లైడ్ ఏంటి? నేను ఇక్కడనే ఉంటా, కొంచెం పక్కకు జరుగుతా. ఫ్రీజ్ నేను ఈడనే ఉంటా. ఈడనే ఉంటా, పక్కకు జరుగుతా, ముందుకు పోతా. రైట్. సో, ఇవి స్టెప్స్ మీకు ఆల్రెడీ తెలుసనుకుంటా. రైట్. ఇప్పుడు ఒక్కసారి వీటి గురించి మాట్లాడుకుందాం. ఫ్లోట్ అంటే ఏంటి? ఐ వాంట్ అప్‌గ్రేడ్ టు ఏ బెటర్ కాలేజ్, బెటర్ బ్రాంచ్. అంటే నాకు 10థ్ పొజిషన్‌లో సీట్ వస్తే నాకు ఫస్టు, సెకండు, థర్డు మళ్ళీ నేను టాప్ నుంచి సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా చెక్ చేసుకొని నేను విల్లింగ్ ఇస్తున్నానని అర్థం. విల్లింగ్ ఇస్తున్నానని అర్థం. అంటే నేను పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 1, 2 నుంచి ఈ 3లో ఎక్కడ సీట్ వచ్చినా నేను వెళ్తానని దాని ఆర్డర్ అయితే టాప్ నుంచి చెక్ చేసుకుంటూ వస్తుంది. రైట్? నెక్స్ట్ స్లైడ్ ఏంటి? ఐ వాంట్ టు అప్‌గ్రేడ్ వితిన్ ది సేమ్ ఇన్‌స్టిట్యూషన్. ఒకవేళ నేను పెట్టినటువంటి ఈ 9 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో నాకు ఎక్కడ సీట్ వచ్చింది? 10థ్‌లో సీట్ వచ్చింది. ఇప్పుడు 1 నుంచెల్లి 9లో ఈ పర్టిక్యులర్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఒక 4 బ్రాంచ్‌లు ఉన్నాయంటే దీంట్లో రావచ్చు. లేదు ఒకటే ఉంటే ఒకటే దాంట్లో రావచ్చు. అంటే అదే కాలేజీలో మనం ఆప్షన్ పెట్టి ఉంటే ఎక్కడ? మీ 10థ్ ఆప్షన్ పైన పెట్టి ఉంటే అక్కడ వేకెన్సీ ఉంటే మనకు సీట్ వస్తే నేను జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నా అని విల్లింగ్ ఇవ్వడం. నెక్స్ట్ ఏంటిది? నేను 1 నుంచెల్లి 10థ్ ఆప్షన్ పెట్టాను. నాకు 10థ్ ఆప్షన్ బ్రహ్మాండంగా నచ్చింది. నేను పైన ఎన్ఐటి వరంగల్ సీఎస్ఈ పెట్టాను. అక్కడొచ్చినా కూడా నేను వెళ్ళను. నేను దీంతోనే హ్యాపీగా ఉన్నాను అనుకుంటే మీరిక్కడే ఫ్రీజ్ అయిపోవచ్చు. మరి నేను ఇక్కడ ఫ్రీజ్ అయిపోతే నెక్స్ట్ రౌండ్‌లో మళ్ళీ ముందుకెళ్ళడానికి ఉంటదా? లేదిగ. నువ్వు అక్కడే ఉంటావు. నిన్ను సిస్టము పట్టించుకోదిగ. నీకు ఎందుకంటే సీట్ అలాట్ అయిపోయింది కాబట్టి సీట్ ఇచ్చాం. మరి ఓన్లీ పట్టించుకుంటుంది ఇతన్ని, ఇతన్ని వీళ్ళిద్దరిని పట్టించుకుంటుంది.
వీళ్ళను పట్టించుకొని రౌండ్ 2కి తీసుకెళ్తుంది. రౌండ్ 2లో ఏమైనా వేకెన్సీస్ ఉంటే వాళ్ళని ఇంకో రౌండ్లో సీట్ అలాట్ చేస్తుంది. మరి ఇక్కడ చాలామందికి ఒక డౌటు, సార్ మీరు అన్నదంతా బాగానే ఉంది, మాకు ఈ ఫ్లోలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏం డౌట్స్ ఉన్నాయి ఒక్కసారి చెక్ చేద్దాం, ఏం డౌట్స్ వచ్చినాయి అనేది. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం మనం? ఫ్లోట్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఫ్లోట్ అంటే మీరు చెప్పినట్టుగా మరి ఇక్కడ ఫస్ట్ ఆప్షను ఎన్ఐటి, సెకండ్ ఆప్షను ఎన్ఐటి సిఎస్సి, ఎన్ఐటి ఈసిఈ, మూడవది ఏదో ట్రిపుల్ ఐటి సిఎస్సి, నాలుగవది జిఎఫ్టిఐ ఏదో ఈసీ అనుకుందాం. ఇప్పుడు నాకు ఎక్కడ సీట్ వచ్చింది? ఇక్కడ సీట్ వచ్చింది. ఎక్కడ? ఈ 4th ఆప్షన్లో సీట్ వచ్చింది. ఈ సీట్ కన్ఫర్మ్ చేసుకొని నేను ఫ్లోట్ పెట్టుకున్నా. ఏం పెట్టుకున్నా? ఫ్లోట్ పెట్టుకున్నా. మరి ఇప్పుడు ఫ్లోట్ పెట్టుకుంటే మరి ఈ సీట్ నాకు ఉంటుందా అంటే ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది? రౌండ్ 1లో ఉంటుంది. ఒకవేళ నీకు రౌండ్ 2లో ఇక్కడ సీట్ వచ్చిందా, ఇదే కన్ఫర్మ్, ఇది పోతుంది, ఇక రౌండ్ 1 పోతుంది. ఒకవేళ ఇక్కడ సీట్ రాలేదు, 1లో రాలేదు, 2లో రాలేదు, 3లో రాలేదు, ఇది ఇలానే ఉంటుంది. రౌండ్ 1లో వచ్చింది, ఇలానే ఉంటుంది. అంటే ఫర్దర్గా నీకు ఎక్కడైనా సీట్ అలాట్ అయితే మనకి ఇచ్చిన సీటు పోతుంది. లేదు నాకు ఈ సీట్ ఇలానే ఉంచుకొని నేనేమన్నా వేయచ్చు అంటే లేదు. నీకు సీట్ అలాట్ అయింది అని చెప్పేసి రౌండ్ 2లో వచ్చిందా, రౌండ్ 1 పోయినట్టే. అందుకనే నువ్వు ఈ సీట్లో కూర్చుంటావా పోతావా అనేది అడిగేది. అందుకే సో నేను ఇదే సీట్లో ఇట్లనే కూర్చుంటా, నేను ఎక్కడికి పోనంటే నువ్వు ఫ్రీజ్ అయిపో అంటే ఫ్రీజ్ కొట్టాలి. ఓకే, క్లియర్గా అర్థమైంది అనుకుంటా. మరి ఇప్పుడు నేను ఇక్కడనే కూర్చుంటా, నేను ఇంకొక స్టెప్ ముందుకేస్తున్నా అంటే ఫ్లోట్కి వెళ్తున్నా, రౌండ్ 2లో సీట్ వచ్చింది, నాకు రౌండ్ 2లో వచ్చిన సీట్ నచ్చలేదు, నేను ఇదే సీట్లో కూర్చోవచ్చా రౌండ్ 1 సీట్లో అంటే కుదరదు. నువ్వే కదా ముందుకు వెళ్తాను అనుకున్నావు. రౌండ్ 1లో నాకు వచ్చిన సీటు కంటే నేను ఇంకా ముందుకెళ్ళి కూర్చుంటా, నాకు ఆ రౌండ్ 2లో సీట్ వస్తే నేను అక్కడే ఉండిపోతా అన్నప్పుడు నీకు రౌండ్ 2లో సీట్ ఇచ్చినప్పుడు నువ్వు రౌండ్ 2లోనే ఉంటావు. తిరిగి వెనుకకు రావడానికి లేదు. నువ్వు కూర్చుంటా అంటే అక్కడే కూర్చో, ఇంకో రౌండ్లో నాకు సీట్ వద్దు అనుకుంటే ఫ్రీజ్ అయిపో. ఇదే ఖాళీలో నీకు సిఎస్సిఓ ఈజీఓ కావాలనుకుంటే స్లైడ్ పెట్టుకో. విత్ ఇన్ ది ఖాళీలో నువ్వు ఆప్షన్స్ పైన పెట్టి ఉంటేనే వస్తుంది. సో వెరీ క్లియర్. ఫ్లోట్ అంటే నేను ముందుకు వెళ్తాను, నేను పెట్టుకున్న ఆప్షన్లో ముందు ఏ కాలేజ్ వచ్చినా వెళ్తాను ఈ సీట్ని కాపాడుకుంటూ. స్లైడ్ ఏంటి? ఇదే కాలేజీలో నాకు ఏదైనా బ్రాంచ్లో నేను ఆప్షన్ పెట్టి ఉంటే నాకు మెకానికల్ వచ్చింది, నేను సిఎస్సికో ఈసీకో మూవ్ అవ్వడానికి రెడీగా ఉన్నా, బట్ విత్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్, విత్ ఇన్ ది కాలేజ్. సో మరి ఫ్రీజ్ అంటే ఇక నువ్వు అక్కడే, ఇంకొక రౌండ్కి అవకాశం లేదు. ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటా, రైట్? సో నెక్స్ట్ ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం. సో వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఉపయోగపడుతుంది, రైట్? ఇది తెలుగులో ఇచ్చేసారు. సో నేను ఫ్లోట్ అంటే మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ కావద్దు. ఫ్లోట్ అంటే నేను ఏ ఇన్స్టిట్యూషన్లోనైనా మరింత మంచి సీటు కోసం ప్రాధాన్యత ఇస్తున్నాను. నేను అదే ఇన్స్టిట్యూషన్లో మరింత మంచి బ్రాంచ్ కోసం ప్రాధాన్యత ఇస్తున్నాను ఒకవేళ నేను ఆప్షన్ పెట్టి ఉంటేనే. నెక్స్ట్, నేను అలాట్ అయిన సీటుతో సంతృప్తిగా ఉన్నాను, నాకు అప్గ్రేడేషన్ అవసరం లేదు, నాకు ఎన్ఐటిలో సీట్ ఇచ్చినా నేను పోను, ఎన్ఐటి తిరుచిలో సీట్ ఇచ్చిన పోను, నాకు ఎక్కడ సీట్ వచ్చింది, ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో సీట్ వచ్చింది, నేను ఇక్కడే ఉంటా అని చెప్పేసి అనుకుంటేనే నువ్వు ఆప్షన్ పెట్టు, ప్లీజ్. క్లియర్, రైట్? సో మరి పైన ఇచ్చిన ఆప్షన్స్ ఏం పెట్టారు? సో ఇక్కడ నేనైతే ఒకళ్ళకి చెప్తానండి, మీరు ఫ్లోట్ పెట్టుకుంటున్నారు అని అంటే ఓకే, మీరు పైన ఆప్షన్స్ బరాబర్ పెట్టుకున్నట్టే. ఫ్లోట్ పెట్టుకున్నారు అని అంటే పైన ఆప్షన్స్ బరాబర్ పెట్టుకున్నట్టే. మీరు స్లైడ్ ఫ్రీజ్ పెట్టారంటే మీరు వెబ్ ఆప్షన్స్లో తప్పు చేశారనే అర్థం. ఇక తప్పు చేశారనే అర్థం. ఎందుకు? నువ్వు పెట్టిన ఆప్షన్స్ నీకు నచ్చక నువ్వు ఫ్రీజ్ అయిపోతున్నావు. మరి అట్లాంటప్పుడు ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? జిఎఫ్టీలో ఫీజు ఉంటుందని తెలియదా? ట్రిపుల్ ఐటీలో ఫీజులు ఉంటాయని తెలియదా? ఇవన్నీ కూడా డిస్కస్ చేశాం కదా. సో ఇప్పుడు నేను వెళ్ళను అని అంటే అది కరెక్ట్ కాదు. నా సజెషన్ అయితే మీరు యాక్సెప్టెన్స్ చేసి ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి.
ఇక సిశాబ్ గురించి కూడా చాలామంది అంటున్నారు. సిశాబ్లో సీట్లు మిగులుతేనే అది ఎట్లుంటుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చెప్పలేము. కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ ఇక మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెబ్ ఆప్షన్స్ పైన మేము కొంత వర్కౌట్ అయితే చేస్తున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్కడ ఈ 11th ఆప్షన్లో NIT వీడియో లైక్ చేసే ప్రయత్నం చేయండి. NIT వరంగల్లో నాకు 11th ఆప్షను సీట్ వచ్చింది. ఎక్కడ వచ్చింది అని అంటే ఇది వరంగల్లో నాకు EEEలో సీటు వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఫ్లోట్ పెట్టుకుంటే ఈ పైన NIT తిరుచి, వరంగల్, సురత్కల్, వరంగల్, తిరుచాపల్లి ఇక్కడ ఎక్కడ వచ్చిన NIT తిరుచాపల్లి ఎక్కడ వచ్చినా కూడా నేను రెడీ అనుకుంటేనే నువ్వు ఫ్లోట్ పెట్టుకో. ఫ్లోట్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ సీటు వస్తుందా చెక్ చేస్తుంది సిస్టమ్, వరంగల్లో సీటు వస్తుందా చెక్ చేస్తుంది, ఇలా చెక్ చేస్తుందండి. ఇలానే చెక్ చేస్తుంది. కింద నుంచి పైకి వెళ్తుందా వెళ్ళదు, ఇది రాంగ్. రైట్, సో పైన నుంచే వస్తుంది. పైన మన సీట్లు ఖాళీ అవుతాయంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, NIT తిరుచిలో సీట్ వస్తే వదిలిపెడతాడా? పైన ఎవరు కూడా వదిలిపెట్టారు. కొన్నిసార్లు ఏమవుతాయి అంటే మేబీ చెప్పలేము, OBC NCL బదులు ఒక సర్టిఫికేట్ బదులు ఇంకొక సర్టిఫికేట్ అప్లోడ్ చేసేసి ఏదైనా రిజెక్ట్ అయితే మనకు ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇది ఇప్పుడు ఇంకొకటి, నాకు NIT వరంగల్లో సీట్ వచ్చింది, నేను స్లైడ్ యూజ్ చేస్తున్నాను. మరి నాకు ఆప్షన్ ఏంటంటే NIT వరంగల్ ఎక్కడ ఉంది, ఇక్కడైనా సీట్ రావచ్చు. రెండోది ఏం పెట్టావు ఇక్కడ, అంటే నేను 11 ఆప్షన్స్ దగ్గర నాకు సీట్ వచ్చింది, నేను స్లైడ్ పెడితే వస్తే ఈ రెండిట్లో సీట్ వస్తుంది లేదా ఇది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మరి ఫ్రీజ్ అంటే ఏంటి? ఫ్రీజ్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. నాకు ఈ NIT వరంగల్లో 11th ఆప్షన్ వచ్చింది, EEEతోనే సాటిస్ఫై అవుతున్నాను, పైన ఎక్కడ వచ్చినా నాకు సీట్ వద్దు. ఇది రైట్, క్లియర్? సో ఇది మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఒకసారి, మరి ఇదంతా అయిపోయింది సార్, ఈ ఫ్లోటు ఫ్రీజ్ ఇదంతా అయిపోయింది. ఇప్పుడు సీట్ యాక్సెప్టెన్స్ అయిందా లేదా, నా సీట్ కన్ఫర్మ్ అయిందా లేదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సో ఒకసారి డాక్యుమెంట్ కూడా చూపిస్తాను. సో వీడియో చూసే వాళ్ళు లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ డాక్యుమెంట్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక్కసారి మనం చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ ఇలాంటి ఫామ్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. ఇలాంటి ఫామ్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ 2026 IITs IAC NIT అన్నీ చెప్పేసి ఇక్కడ ప్రొవిజనల్ ఆఫర్ సీట్ యాక్సెప్టెన్స్ లెటర్. ఓకే, ఇదేంటి సార్ ప్రొవిజనలే వచ్చింది అంటే ప్రొవిజనలే వస్తుంది, అందరికి ఇలానే వస్తుంది. మీకు వచ్చిన లెటర్లో యాక్సెప్టెన్స్ లెటర్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. ఇలా వచ్చింది అంటే మీ రౌండ్ 1లో వచ్చిన సీట్ని మీరు కన్ఫర్మ్ చేసుకున్నారని అర్థం. కానీ పక్కాగా కన్ఫర్మ్ అయిందా అంటే దానికి సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో అది మీకు ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. రౌండ్ 4 రౌండ్ 5 తర్వాత ఇప్పటి వరకు మనకి ఇలాంటి లెటర్ వచ్చిందా, దీంట్లో క్యాండిడేట్ నేమ్, మదర్ నేము, సో మీకు సంబంధించిన డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకోండి. మీ జేఈకి సంబంధించిన రూల్ నెంబర్ ఏంటిది, అడ్వాన్స్ సంబంధించిన రూల్ నెంబర్ ఏంటిది, సో ఇవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇలా మన పైకి వెళ్తే ఇక్కడ మీకు సీట్ కన్ఫర్మ్ అయింది. ఎందులో కన్ఫర్మ్ అయింది? జోధ్పూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్లో మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ అండర్ OBC NCL జనరల్ న్యూట్రల్ కింద ఆల్ ఇండియా కోటా కింద 30th ఆప్షన్, అంటే నా పైన ఇంకా 29th ఆప్షన్స్ ఉన్నాయి అని అర్థం. సో రౌండ్ 1లో నాకు సీట్ అలాట్ అయింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఎవరికైతే ఇక్కడ సీట్ అలాట్ అయిందో సో కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ మరి ఇంకా కిందికి వస్తే మీరు ఏదైతే పేమెంట్ చేశారో ఆ పేమెంట్కి సంబంధించి సీట్ యాక్సెప్టెన్స్ పేమెంట్ ఏదైతే ఉందో ఆ ప్రాసెసింగ్ ఫీజు, అదేవిధంగా వాటికి సంబంధించిన పేమెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. జోసా కౌన్సిలింగ్ ఫీజు వచ్చేసి, ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 5000. ఇవంతా కూడా ఈ అమౌంట్ అయితే మీరు టెన్షన్ ఏం లేదు,
మీ అమౌంట్ మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీది మీకు వస్తుంది. బట్ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయి. సో ఇలా వచ్చాయా లేదా అనేది ఒక్కసారి ఇన్షూర్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి. సో చాలామంది చేసే తప్పులేంటి అంటే ఇక్కడ తెలిసి తెలియక నాకు సీట్ అట్లనే ఉంటుంది, ఎవరు నన్ను అద్దనంటోళ్ళు అని చెప్పేసి మీరు సీట్ యాక్సెప్ట్ చేయలేదా, మీ సీట్ గోవిందా. సో సీట్ యాక్సెప్టెడ్ చేయాల్సిందే, మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిందే. ఈ విషయం నేను పదే పదే చెప్తున్నాను. సో మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా మన సీట్ మనకు ఉండాలి. మన సీట్ మనకు ఉండాలి అంటే ఏంటి పరిస్థితి వస్తే గుర్తుపెట్టుకోండి. మన సీట్ మనకు ఉండాలి, ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ ఉండాలి అంటే ఖచ్చితంగా నీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో ఆ సీట్ వచ్చిన కాలేజీలో నీవు వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. మరి వాళ్ళు అడిగినప్పుడు క్వెరీస్ కూడా వస్తున్నాయి. ఆ క్వెరీస్ ఏదైతే వచ్చిందో ఆ క్వెరీని డిపెండ్ చేసుకొని మరి నువ్వు కూడా ఆ క్వెరీని రిమూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. రిమూవ్ చేసుకోవాలంటే మీకు మెడికల్ సర్టిఫికేట్ అడిగారు, కరెక్ట్ లేకపోతే మళ్ళీ అప్లోడ్ చేయి. ఓబీసీ ఎన్సీఎల్ రాంగ్ అప్లోడ్ చేసావు, దాని ప్లేస్ 10th మేము అప్లోడ్ చేసావు, అది కరెక్షన్ చేసుకో. దీనికి మీకు కాల్స్ వస్తున్నాయి, క్వెరీలు వస్తున్నాయి. సో వాటికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకొని ఇలాంటి లెటర్ వస్తేనే. ఇంకా కొంతమందికి ఇక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి. సో ఈ ఎర్రర్ని చూసి కొంతమంది టెన్షన్ అవుతూ ఉన్నారు. సో ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర కొంతమంది రిమార్క్స్ వస్తున్నాయి, సార్ మనకు 10+2 దగ్గర వస్తుందని అంటున్నారు. ఇలాంటి లెటర్ వచ్చిందంటే ఓకే. ఇక్కడ చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటే ఇవన్నీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ ఫిజికల్ వెరిఫికేషన్ అప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది మనం డిసైడ్ చేద్దాం. ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయండి. అవే డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అడుగుతారు. అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఒకటి, ఫిజికల్ వెరిఫికేషన్ తీసుకెళ్లాల్సిన ఇంకొకటి అయినాయి అనుకోండి, మీ సీటు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి పర్ఫెక్ట్గా మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోండి. మీ అందరికీ కూడా మరి ఇట్లాంటి యాక్సెప్టెన్స్ లెటర్ వచ్చిందా లేదా ఇన్షూర్ చేసుకోండి. సో దీన్ని ఏమంటాం, సీట్ యాక్సెప్టెన్స్ లెటర్, ప్రొవిజనల్ ఆఫర్. ఇది ఎప్పుడు వస్తుంది, మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై అయిపోయి ఇదంతా అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్ అని చెప్పేసి ఇలా మెన్షన్ చేసి మీ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాక ఇలాంటి లెటర్ వస్తే అప్పుడు రౌండ్ 1లో వచ్చినటువంటి సీట్ని యాక్సెప్టెన్స్ చేసినట్టే. అది ప్రొవిజనల్గా, ఇంకా సీట్ కన్ఫర్మ్ కాలేదు. మరి ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది, రౌండ్ 1 రౌండ్ 2లో అప్గ్రేడేషన్కి వెళ్తాం కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ రౌండ్లో కాలేజ్కి వెళ్ళి డాక్యుమెంట్స్ ఇచ్చేసి డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్నప్పుడు అప్పుడు మనకు సీట్ కన్ఫర్మ్ అవుతుంది. సో ఇలా వచ్చేసింది అంటే మనకు 99% పర్ఫెక్టే. ఇంకొక 1% ఎవరన్నా డాక్యుమెంట్స్ రాంగ్ అప్లోడ్ చేస్తే, మీరు ఒకవేళ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా అప్లోడ్ చేశారు, 100% మీ సీట్ గ్యారంటీ, నో డౌట్. ఓకే, క్లియర్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కామెంట్స్ బేస్ చేసుకుని మరొక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తా. ప్లీజ్ ఫ్లో టు స్లైడ్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, థ్యాంక్ యూ.